పార్వతి ఏమిటండి? లతలు ఇచ్చిందా? లేకపోతే వెంటనే లేపి ముస్తాబకమ్మను ఈ లోపుగా నేను ఫోన్ చేస్తాను. ఎవరికి ఫోన్ చేస్తారు? ఎవరికేమిటి, పెళ్లి వారికి 9 గంటలకు పెళ్లి చూపులు చూసుకోవడానికి రమ్మని ఫోన్ చేస్తాను. వచ్చి ఎవరిని చేస్తారు? మిమ్మల్ని నన్నా? నీకు అలా మర్చిపోయిందా? 9 గంటలకి అమ్మాయిని పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తానని నీకు తెలీదు? అమ్మాయి ఉంటేగా. ఎక్కడికి వెళ్ళింది? ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. నీకెలా తెలుసు? పంపించేసింది నేనేగా. నువ్వే పంపించావా? అవును. ఎక్కడికి? అదంతా తర్వాత చెప్తాను. ముందు ఫోన్ చేసి వాళ్ళని పెళ్లి చూపులు రావద్దని చెప్పండి. ఎందుకని? అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదు. ఎందుకని ఇష్టం లేదు? ఆ సంబంధానికి ఏమంకరా? వాళ్ళది రాయల్ ఫ్యామిలీ. వాళ్ళ ముత్తాత గారు రావు బహదూర్, తాతగారు దివాన్ బహదూర్, తండ్రి గారు కళాప్రపూర్ణ. కాకపోతే ఈ కుర్రాడికి కన్ను మెల్లంతే. ఏమండి, ఆ పిల్ల కన్న తల్లే ఉంటే మీరు ఇలా నిర్బంధిస్తారా? నేను సౌత్ తల్లినే కావచ్చు, నేను పిల్లని కనకపోవచ్చు, కానీ సాటి ఆడదాని మనసు అర్థం చేసుకోగలను. అందుకే పంపించేశాను. పోనీ ఎక్కడ పంపించావా అదేనే చెప్పవే. ఏం పర్వాలేదు, గోల్డ్ అంత డబ్బు ఇచ్చి పంపించాను. ఏం కంగారు పడకండి. గూడూరులో దిగుతున్నారుగా? గూడూరు వచ్చింది, దిగండి. అప్పుడే వచ్చేసిందా? అమ్మా, మీరు పానకాల స్వామి గారు అమ్మాయి లతాదేవి గారు కదూ? అవునండి. నన్ను గుర్తుపెట్టారా? నేను రామనాథాన్ని. అవునండి. ఏమిటి తిరుపతి వెళ్తున్నారా? అవునండి. తిరుపతిలో మీ చదువు అయిపోయిందని చెప్పారు నాన్నగారు. ఓహో, దైవ దర్శనానికా? శుభం, వెళ్ళండి. అన్నట్టమ్మా, నాన్నగారు హైదరాబాద్ లోనే ఉన్నారా? ఉన్నారండి. నిన్ననే ఫోన్ చేద్దాం అనుకున్నాను, ఆయనతో చిన్న రికమెండేషన్ పని పడింది. శుభం, మీరు వెళ్ళండి. వస్తానమ్మా. హలో, నేను పానకాల స్వామిని మాట్లాడుతున్నాను. నమస్కారం సార్, నేను గూడూరు రామనాథానండి. గూడూరు నుంచే మాట్లాడుతున్నానండి. ఏం కావాలి? అదేనండి, మా అబ్బాయికి మెడికల్ కాలేజీలో సీట్ కావాలండి. తమ రికమెండేషన్ తో క్యాపిటేషన్ ఫీజు లేకుండాను. అబ్బే, ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నానయ్యా, ఇప్పుడు నా వల్ల కాదు. అన్నట్టు మీ అమ్మాయి గారు కనిపించారండి. ఎక్కడ ఎక్కడ కనిపించింది? బస్సులో. ఇంతకు ముందేనండి, నేను నెల్లూరు నుంచి గూడూరు బస్సులో వస్తున్నానండి. అదే బస్సులో అమ్మాయి గారు కనిపించి తిరుపతి వెళ్తున్నానని చెప్పారండి. అయితే నువ్వు పని చేయి, వెంటనే నువ్వు తిరుపతి వెళ్ళి మా అమ్మాయి ఎక్కడుందో నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పాలి. అలాగేనండి. మరి మా అబ్బాయి మెడికల్ కాలేజీ సీటు ఆ విషయం నేను చూస్తానయ్యా. నువ్వు ముందు తిరుపతి వెళ్ళి మా అమ్మాయి ఎక్కడుందో నువ్వు నాకు ఫోన్ చేయాలి. మీ అబ్బాయి సీటు విషయం నేను చూస్తాను. అలాగేనండి. ఇదిగో నువ్వు కారులో వెళ్ళు. ఎవరండి మీరు? ఇదేమిటండి, నేను ఒకటా పిలిస్తే మీరే కూర్చున్నారు? నేను ముందు పిలిచింది. ముందు పిలిచింది నేను. నేనే ముందు పిలిచాను. నేనే పిలిచాను. ఏ ఆటో, ఎవరయ్యా ముందు పిలిచింది? ఎవరయ్యా పిలిచింది? ఇద్దరు ఒకేసారి పిలిస్తే 3 పెళ్ళాలనుకున్నానండి. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి. పోలీస్ స్టేషన్ కి. ఆడదాని కదా, ఏం చెప్పినా పోలీసు వాళ్ళు నమ్ముతారని అడ్వాంటేజ్ తీసుకుని పోనీ. బానే. ఏమండి, మీరు మాట్లాడరా? అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? కొండ మీదకి వెళ్ళింది. బావయ్య, ఆటో దొరక నేను చస్తుంటే. మళ్ళీ ఆటో ఎప్పుడు తెలిసి వస్తుందో. ఆటో ఏమిటో ఆపేసావు? పెట్రోల్ అయిపోయిందమ్మా. అవన్నీ ముందే చూసుకోకూడదా? నేను ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్కి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? వేరే ఆటోలో వెళ్ళడమ్మా. ఏం కావాలమ్మా? ఏమైనా గాగల్స్ చూపించండి. ఏమండి, ఈ కళ్ళజోడు రెడీయా? ఇచ్చోండి. మిమ్మల్నేనండి. కాస్త ఆగండి. తమరా? మీరా? అది చూపించండి. ఇదండి. ఇది చూడండి, చాలా బాగుంటుంది మీకు. మీ మొహానికి ఇది కరెక్ట్ గా ఉంటుంది.
నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అది చూపించండి. ఇది మాత్రం పరమ చండాలంగా ఉంది. అలాగా, నాకు చాలా నచ్చింది. ఇదే ప్యాక్ చేయండి ప్లీజ్. ఇదిగో త్వరగా ఇవ్వయ్యా, వెళ్ళాలి. కాస్త ఆగండి, తొందరపడతారేంటి? ఎంత? 200. థ్యాంక్ యూ. అబ్బా, ఏమండి మీ పెట్టి? ఇక మా సంగతి చూస్తారా? రెడీగా ఉంది సార్.